హలో ఎవ్రీవాన్. కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా వినండి. ఒకరోజు సిద్ధార్థ్ ఆఫీస్ పని మీద లండన్‌కి వెళ్తాడు. మీటింగ్ సక్సెస్ అవుతుంది. అక్కడ పార్ట్నర్స్ అందరూ సిద్ధార్థ్‌ని అభినందిస్తారు. అందులో ఒకరైన రఘునాథ్ సిద్ధుని లంచ్‌కి తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. మొదట సిద్ధార్థ్ వద్దని చెప్పినా అతను రిక్వెస్ట్ చేయడంతో ఇంటికి వెళ్తాడు. రఘునాథ్ ఇల్లు చాలా అందంగా ఇంద్రభవనంలో ఉంటుంది. సిద్ధు ఆ ఇంటిని అలా చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి అంకుల్, మీ ఇల్లు చాలా బాగుంది. ఇక్కడ ఈ రకంగా ఇండియన్ స్టైల్లో డిజైన్ చేయడం కొత్తగా ఉంది. అప్పుడు రఘునాథ్, ఇదంతా నా భార్య డిజైన్ చేయించింది. తను ఇండియాలో ఒక చిన్న గ్రామంలో పెరిగింది. తనకి ఇలా పచ్చటి వాతావరణం అంటే చాలా ఇష్టం. మనం ఇష్టపడి కట్టుకున్న ఇంటిని గుడిలా భావిస్తుంది. అందుకే నేను తన ఇష్టాన్ని కాదనలేదు. అంకుల్, ఆంటీ ఇష్టానికి మీరు విలువ ఇవ్వడం వల్లనే మీకు ఇంత అందమైన ఇంట్లో ఉండే అవకాశం దొరికింది. అవును అంకుల్, వచ్చి చాలా సమయం గడిచింది. ఆంటీ ఎక్కడా కనిపించడం లేదు. ఇంట్లో లేరా అని సిద్ధార్థ్ అడగగా, అందుకు అతను, ఉంది, చూపిస్తాను పద అని లోపలికి తీసుకువెళ్లి చూపిస్తాడు. ఆమెను చూసి సిద్ధార్థ్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడు రఘునాథ్, ఎలా ఉంది సిద్ధార్థ్, మీ ఆంటీ చాలా అందంగా ఉంది కదా అని అంటాడు. అప్పుడు సిద్ధార్థ్, ఏంటి అంకుల్, ఆంటీ ఎలా అని అడుగుతాడు. ఎందుకంటే సిద్ధార్థ్ చూసింది అతని భార్యని కాదు, తన ఫోటోని. తను చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక రఘునాథ్, తన హాట్ స్ట్రోక్ తో చనిపోయింది అని అంటాడు. ఐఎమ్ సారీ అంకుల్, ఆంటీని గుర్తు చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని సిద్ధార్థ్ అంటాడు. అసలు మర్చిపోతేనే కదా సిద్ధార్థ్ గుర్తు చేయగా, తను చనిపోయిందే నా వల్ల, తనని నేనేలా మర్చిపోతాను అని రఘునాథ్ అంటాడు. అదేంటి అంకుల్, మీ వల్ల ఏంటి, అసలు ఏం జరిగింది అని సిద్ధార్థ్ అడుగుతాడు. అందుకు రఘునాథ్, నా భార్యకి నేనంటే చాలా ఇష్టం. నేను లండన్లో బిజినెస్ చేస్తాను అంటే నా కోసం అందరినీ వదిలేసి వచ్చేసింది. నా కోసమే బ్రతకాలనుకుంది. ఇక్కడికి వచ్చాక నేను స్టార్ట్ చేసిన బిజినెస్ చాలా సక్సెస్ అయింది. బాగా సంపాదించాను. బిజినెస్ లో చాలా బిజీ అయిపోయాను. కానీ సంపాదనలో పడి నా భార్యను మర్చిపోయాను అని తెలుసుకోలేకపోయాను. దానికి నేను తన ఇష్టానికి విలువ ఇవ్వడం కాదు, తను ఉందనే మర్చిపోయాను. తను నా కోసమే ఇంటిని ఇంత అందంగా మార్చింది. తనకి నాతో ఇలాంటి వాతావరణంలో కూర్చొని సమయం గడపడం అంటే చాలా ఇష్టం. తను ఎన్నో సార్లు నన్ను వెనక్కి తీసుకురావడానికి, నేను మర్చిపోయిన ప్రేమను గుర్తు చేయటానికి చాలా ప్రయత్నించింది. కానీ నేను అవన్నీ పట్టించుకోకుండా తనని వదిలేసి వెళ్ళిపోయాను. నా కోసం తను ఈ తోటలో ఎన్నో రోజులు, నెలలు చాలా ఎదురు చూసింది. ఎన్నో ఏళ్ళు ఆ గుమ్మం దగ్గర నిల్చొని చూసింది. అవేవి నేను పట్టించుకోలేదు. చివరికి ఎదురు చూసి చూసి ఆ బాధలోనే తను చనిపోయింది. కనీసం తన చివరి రోజు కూడా నన్ను చూడాలని తన ఆశని తీర్చలేకపోయాను. నేను చాలా సాడిస్ట్నెస్, సిద్ధు, డబ్బే ముఖ్యం అనుకున్న మూర్ఖుడిని. అందుకే ఏ ప్రేమ లేక మిగిలిపోయాను. తను నా వల్ల ఎంత బాధపడిందో తను నా కోసం రికార్డ్ చేసిన మాటల ద్వారా నాకు తెలిసింది. నేను ఎంత తప్పు చేశానో తన మాటలు వింటే కానీ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైన, ప్రేమను పంచడానికి తను లేదు. అందుకే ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలి. పోగొట్టుకున్న తర్వాత వెనక్కి తెచ్చుకోవాలంటే మరో జన్మకి కూడా కుదరకపోవచ్చు. ఇలా వాళ్ళ జ్ఞాపకాలతో బ్రతకడం తప్ప ఏం చేయలేము అని అంటూ సిద్ధుని చూసి, ఓ సిద్ధు, ఐఎమ్ సారీ, లంచ్ కి పిలిచి నిన్ను చాలా బాధ పెట్టాను అని అంటాడు. అప్పుడు సిద్ధు, ఇట్స్ ఓకే అంకుల్, మీ కథ చెప్పడం వల్ల మీ నవ్వు వెనకాల ఎంత బాధ ఉందో నాకు అర్థమైంది అంకుల్ అని అంటాడు. సరే సరే, ఇక లంచ్ చేద్దాం పదా సిద్ధు, నీకు ఫ్లైట్ కి టైం అవుతుంది అని రఘునాథ్ తీసుకువెళ్తాడు. ఆ తర్వాత సిద్ధు హైదరాబాద్ కి వచ్చేస్తాడు. వచ్చినప్పటి నుంచి రఘునాథ్ చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తను తప్పు చేశాడేమో అని ఫీల్ అవుతూ ఉంటాడు. తన భార్యకి అన్యాయం చేస్తున్నందుకు బాధపడతాడు. జీవితం అంటే పేరు పరపతియే కాదు, తన కోసం వచ్చిన వాళ్ళు బాధపడకుండా చూసుకోవడం, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని వాళ్లకు ప్రేమను పంచడం కూడా అని తెలుసుకుంటాడు. ఇక ఆ తర్వాత నుండి తన భార్యను ప్రేమిస్తూ తను బాధపడకుండా చూసుకుంటూ తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. ఇంతటితో ఈ కథ ముగిసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటని మోగించి ఆల్ అని టిక్ చేయండి.